మా కార్యకర్తల్లో ప్రతిరోజు టచ్ లో ఉండేవాడిని నేను. మా కార్యకర్తలు, మా నాయకులు నన్ను ప్రశ్నిస్తూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మనం ఎందుకు చేయటం లేదు, అన్ని అక్రమ కేసులు మనం ఎందుకు పెడుతులేదు అని చెప్పి ఇంటర్నల్ గా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజు మేమేదో చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ మనుగడ కొరకు ఈ ప్రచారం చేసుకుంటా పోవటము ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకసారి 3-4 సంవత్సరాలు మనం వెనక్కి పోతే శుక్రవారం అయితే చాలు ఎవరో ఒకరిని అక్రమంగా నిర్బంధించే వాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు కదా, పోలీస్ స్టేషన్ లో తీసుకోపోయి కొట్టేవాళ్ళు కదా, జేసీబీలు పంపించి ఆస్తులు ధ్వంసం చేసేవాళ్ళు కదా. ఇటువంటి పనులు ఏమన్నా ఈ 1.5 సంవత్సరంలో జరిగినాయా అండి? వాళ్ళు చేసిన అక్రమాల పైన వందలాది తప్పులు వాళ్ళు చేసిన వాటి మీద కొన్నిటి మీద న్యాచురల్ గానే యాక్షన్ జరుగుతా ఉంది, కానీ ఇంకా అన్నిటి మీద కూడా జరగలేదు. అదే మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 1.5 సంవత్సరం అయిన తర్వాత మనం దీన్ని ఇంకా పెంచాలా అని చెప్పి అడుగుతున్నారు. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్, మొన్న జరిగిన బై ఎలక్షన్ ఒంటిమిట్టలో మా కార్యకర్తలు డైరెక్ట్ గా మమ్మల్ని నిలదీస్తున్నారు. అసలు ఎలక్షన్ ఏందన్నా, వైసీపీ టైంలో అసలు మమ్మల్ని నామినేషనే వేయలేదు, ఈ రోజు మనం ధర్మంగా చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి. కానీ లేదు, చెయ్యాలా, వాళ్ళలాగా మనం ఉండకూడదు అని చెప్పి ఒక ప్రాపర్ గా ఎలక్షన్ మొన్న జరిగింది. సో ఇవి ఒకసారి మనం కంపేర్ చేయాలి. ఎందుకు వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే, కేవలము ఆ పార్టీలో ఉండే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకొని ఆ పార్టీ చనిపోయే పరిస్థితిలో ఉంది గనక వాళ్ళకి ఏదో 2 మంచి మాటలు చెప్పి వాళ్ళ పార్టీని వదిలిపెట్టి పోనీయకుండా కాపాడుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం తప్ప రెండోది లేదు అని చెప్పి మాత్రము నేను ఖచ్చితంగా తెలుపుకుంటున్నానండి. ఓకే, ఫైన్. అయితే ఇంకొక అంశం కూడా మాట్లాడు.